హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుదీక్ష వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అనమాట. అది మనం ఇంట్లోనే ఈవినింగ్ టైమ్స్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అదేంటంటే పన్నీర్ కబాబ్. అది ఎలా సింపుల్గా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. నేనైతే 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వాటిని ఇలా మీడియం సైజులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లోకి 2 స్పూన్స్ మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే కార్న్‌ఫ్లోర్ 1 స్పూన్. అలాగే నేను వచ్చేసి బియ్యపు పిండిని అయితే 1 స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము. హాఫ్ స్పూన్ కబాబ్ పౌడర్ వేస్తున్నాను. ఇది మనకు బయట దొరుకుతుందనమాట. కారం వచ్చి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మరి కారం ఎక్కువ తినలేమంటే ఒక 1.5 స్పూన్ వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ ధనియాల పొడి. సాల్ట్ వచ్చేసి మనకు తగినంత వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకుందాం. అలాగే మనం ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోకి మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా ప్రతి ముక్కకి పట్టేలాగా మసాలా బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ పన్నీర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా మనం పన్నీర్ కబాబ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.